అందరికీ నమస్కారం. తక్కువ మటన్ తెచ్చుకున్నా కానీ ఎక్కువ కూర అయ్యేలా చాలా సింపుల్ మసాలాలు వేసి చేసినా కానీ మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే తెలంగాణ సాంప్రదాయ వంటకం మటన్ దప్పడం ఎలా చేయాలో చూసేద్దాం. ఏ సీజన్లో తినడానికైనా అనుకూలంగా ఉండే ఈ మటన్ కర్రీ చేయడం కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ ట్రెడిషనల్ వంటకంలో జీడిపప్పు, గసగసాలు లాంటివి ఏమీ వేయకుండా గ్రేవీ కొంచెం చిక్కగా రావడం కోసం ఇలా బియ్యాన్ని వేస్తారు. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను అరకిలో వరకు తాజాగా ఉండే మటన్ని తీసుకుంటున్నాను. అయితే ఈ కూరకి బోన్లెస్ మటన్ లాంటిది కాకుండా బోన్తో ఉండే మటన్ మాత్రమే తీసుకున్నట్లయితే కూర రుచి బాగుండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్న ఈ మటన్లో 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది లేత మటనే కాబట్టి 4 విజిల్స్కే చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్నది ముదురుగా ఉన్నట్లయితే ఇంకొక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. మటన్ ఎంత బాగా ఉడకాలి అని అంటే బోన్ నుంచి మటన్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటినీ నీళ్లతో పాటుగా మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 5-6 పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా పుదీనా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. తెలంగాణ సాంప్రదాయ వంటకం కాబట్టి ఇందులో కరివేపాకు వేయరు. అయితే కూరకి మంచి ఫ్లేవర్ని ఇవ్వడం కోసం పుదీనా మాత్రమే వేస్తారు. ఈ ఉల్లిపాయల్ని ఒకసారి కలిపిన తర్వాత ఇవి కొంచెం త్వరగా మగ్గడం కోసం 1 స్పూను ఉప్పు వేసుకొని ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక బాగా పండిన టమాటాని తీసుకొని చాలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మెత్తగా మగ్గడం కోసం కుక్కర్కి విజిలేమీ పెట్టే అవసరం లేకుండా జస్ట్ మూత పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి. ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 3 టేబుల్ స్పూన్ల వరకు మంచి కలర్ ఉండే కారం వేసుకోవాలి. ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం చక్కగా ఉడికించి పెట్టుకున్న మటన్ని నీళ్లతో పాటుగా ఇందులో వేసుకోవాలి. ఈ కూర మరీ దగ్గరగా గ్రేవీగా కాకుండా పులుసులా ఉంటుంది కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి. అందుకే ఇలా మటన్ ఉడికించిన నీళ్ళన్నీ వేసేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకున్నట్లయితే మటన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం తక్కువ నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు. ఇలా మనం ఉడికించుకున్న మటన్ అంతా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసి ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం లాంటివన్నీ ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే ఈ మసాలా అంతా ముక్కలకి పట్టడం కోసం మరొకసారి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి విజిల్ పెట్టుకుని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే ఈ కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం తెలంగాణలోనే కొన్ని ప్రాంతాల వాళ్ళు కొద్దిగా చింతపండు పులుసు కూడా వేస్తారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు వేయరు. అయితే ఇక్కడ నేను కూడా వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా అన్నం, జొన్న రొట్టె, రాగి సంగటి వేడితో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అచ్చంగా ట్రెడిషనల్ పద్ధతిలో చూపించడం కోసం ఎక్కువ మసాలా దినుసులేమీ వాడలేదు. మీకు కావాలంటే కొద్దిగా స్టార్ పువ్వు, గసగసాలు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే అసలు సిసలైన ఈ తెలంగాణ ప్రాచీన వంటకం మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.